నార్మల్‌గా యాక్సిడెంట్స్ అనేటివి ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఆర్ ఎల్స్ బైక్ గాని, కార్ గాని మన కంట్రోల్‌లో లేకపోవడం వల్ల జరుగుతా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతే అట్‌లీస్ట్ వెహికల్‌ని మన కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. ఒక వెహికల్ క్లచ్‌ని ఎప్పుడు పుష్ చేయాలి, ఎప్పుడు పుష్ చేయకూడదు అనేది మేజర్ పాయింట్. ఎప్పుడైనా సరే మీరు వెహికల్‌లో హిల్ పై నుంచి డౌన్‌కొచ్చేటప్పుడు క్లచ్‌ని పొరపాటున కూడా పుష్ చేయొద్దు. ఎందుకంటే మీరు క్లచ్‌ని పుష్ చేసినప్పుడు ఇంజిన్‌కి, వీల్స్‌కి కనెక్టివిటీ పోతది. సో, వీల్స్ రోలింగ్ ఎక్కువ అవుతాయి. అది ఇంకా ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. ఆల్రెడీ మీరు స్పీడ్‌గా వెళ్తున్నప్పుడు కూడా క్లచ్‌ని మాత్రం అస్సలు పుష్ చేయొద్దు. ఎందుకంటే అది ఇంకా ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. అదే క్లచ్‌ని పుష్ చేయకపోతే ఇంజిన్‌కి, వీల్స్‌కి కనెక్టివిటీ ఉంటుంది. సో దట్ ఇంజిన్ బ్రేకింగ్ సిస్టమ్ ఆన్‌లో ఉంటుంది. వీల్స్ అనేటివి కంట్రోల్‌లో ఉంటాయి. అందుకే మీరు ఎప్పుడైనా వెహికల్ మూవింగ్‌లో ఉన్నప్పుడు క్లచ్‌ని పుష్ చేస్తే వెహికల్ ఇంకా ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. అదే వెహికల్ మూవింగ్‌లో ఉన్నప్పుడు క్లచ్‌ని పట్టుకోకుండా ఉంటే వెహికల్ ఇంకొకలాగా స్లోగా మూవ్ అవుతుంది. సో దట్ వీల్స్ ఇంజిన్ కంట్రోల్‌లో ఉంటాయి. ఇలాంటి కేసెస్‌లో వెహికల్ మన కంట్రోల్‌లో ఉంటుంది. సో దట్ వి కెన్ ఈజిలీ కంట్రోల్ అవర్ వెహికల్. ఎప్పుడైనా సరే వెహికల్‌ని స్లో చేసేటప్పుడు ముందు క్లచ్‌ని యూజ్ చేయకూడదు. ఫస్ట్ బ్రేక్‌ని యూజ్ చేసి తర్వాత క్లచ్‌ని యూజ్ చేయాలి. క్లచ్‌ని ఎక్కువగా గేర్స్ చేంజ్ చేయడానికి మాత్రమే యూజ్ చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు క్లచ్‌ని యూజ్ చేస్తే ఫ్యూయల్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ వెహికల్‌ని మనం కంట్రోల్‌లో ఉంచుకోలేం. అర్థమైంది కదా! హ్యాపీ డ్రైవింగ్.